హాయ్ అండి. శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవికైనా సరే, నవరాత్రిలో దుర్గాదేవికైనా సరే నైవేద్యంగా పెట్టే పెరుగు వాడిని ఎలా తయారు చేయాలి, మిక్సీలో రుబ్బిన పిండితోటి అయినా సరే చాలా సాఫ్ట్గా వచ్చేలా తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. దీనికోసం ఒక 4-5 గంటల ముందు పప్పు నానబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగు తీసేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని కొంచెం పసుపు వేసేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని తాలింపు వేసుకోవాలి. స్టవ్ పైన చిన్న పాన్ పెట్టుకుని 1 స్పూన్ నూనె వేసుకుని తాలింపు దినుసులు, కొన్ని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసేసుకుని తాలింపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుందండి. పప్పును గ్రైండ్ చేసుకున్నప్పుడు ముందే వాటర్ పోయకుండా ఒకసారి ముందు మిక్సీ పట్టుకుని తర్వాత రెండోసారి కొంచెం వాటర్ పోసుకుని ఇలా సాఫ్ట్గా వరకు పెట్టుకోవాలి. మిక్సీలో వేసినప్పుడు ఒకసారి తిప్పేయకుండా స్లోగా తిప్పుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసుకుని ఒకసారి చూడండి, చేతితో ఇలా బాగా రౌండ్గా తిప్పుతూ ఉంటే కనుక ప్లప్పీగా వస్తాయి గారెలు అనేవి. ఇప్పుడు గారెలు సాఫ్ట్గా రావడానికి చేయి తడి చేసుకుని పిండి ముద్దను తీసుకుని ఇలా గారెలు వేసేసుకోవచ్చు. చేతితో అలవాటు లేని వాళ్ళు, కొత్తగా వేసేవాళ్ళు టీ స్టైనర్ ఉంటుంది కదా, దాని సహాయంతో ఈజీగా వేసుకోవచ్చు. మన ముందు వీడియోలో ఉంటుంది చూడండి కావాలంటే. ఇప్పుడు గారెలన్నీ వేగిపోయిన తర్వాత కొన్ని వాటర్ తీసుకుని కొద్దిగా ఉప్పు వేసేసుకుని ఆ ఉప్పు నీటిలో నూనెలోంచి తీసిన వెంటనే ఆ ఉప్పు నీటిలో వేసుకోవాలి. లైట్గా కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి. చూడండి, వెంటనే 1 నిమిషం ఉంచేసి వెంటనే తీసుకుని పెరుగులో వేసేసుకోవాలి. నీటిలో వేయటం వల్ల వెంటనే వాటర్ అంతా పీల్చుకుని తర్వాత మనకి మజ్జిగ కూడా బాగా పీల్చుకుంటుంది, బాగా మెత్తగా వస్తాయన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.